హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రహతా ఎంటర్టైన్మెంట్స్. మీరు వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ కొడితే మాకు అది ఎంతో యూస్ఫుల్గా సపోర్ట్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్. అసురా సమీర యొక్క కథ ఎపిసోడ్ 13. సమీర, శ్రీనివాస్ కొంచెం ఈ థింగ్స్ అన్ని సర్దడానికి మీ హెల్ప్ కావాలి అంది. ఓకే మేడం, ఏం చేయాలో చెప్పండి అన్నాడు ఆసక్తిగా. నాకు ఈ బిల్డింగ్ డైరెక్షన్స్ చెప్పండి చాలు అంటూ మెయిడ్ని పిలిచింది సమీర. షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ ఒక చోట పెట్టి తర్వాత చాలా మ్యూజికల్ హ్యాంగింగ్స్లో చాలా వెరైటీ టైప్స్లో తెచ్చారు. అందులో కొన్ని వైట్ పిజియన్స్, కొన్ని గవ్వల టైపు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎందుకు మేడం ఇవే ఇన్ని తెచ్చారు అని అడిగాడు. దానికి సమీర సీరియస్గా ఏదో ఆలోచిస్తూ, ఏమీ లేదు, ఇవి నాకు చాలా ఇష్టం అని సింపుల్గా చెప్పి, సరే పదండి అని ఏవో కొన్ని థ్రెడ్స్ తెచ్చి ఒక నిమిషం ఆగి సమీర, అసుర రూమ్లో ఉన్నాడా అని అడిగింది. లేరండి, మార్నింగ్ ఆయన ఆఫీస్ రూమ్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు అన్నాడు. ఓకే అంటూ ఆవిడ రెండు చేతుల్లోనూ రెడ్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్స్ ఫ్లవర్స్ లాగా అల్లి ఉన్నాయి. ఆ థ్రెడ్స్ ఎప్పుడో గుళ్ళో పూజలు చేయించి వాళ్ళ అమ్మగారు తెచ్చి అసురకు కడతారు. అతడు వాటి మీద నమ్మకం లేక వాటిని తీసి పడేస్తూ ఉంటాడు. వాటిని కలెక్ట్ చేసి తను అలా రెడీ చేసింది సమీర. వాటిని అందంగా ఒక మ్యూజికల్ హ్యాంగింగ్స్కి తగిలించారు. శ్రీనివాస్ గారు, ఈ రూమ్కి ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎక్కడ ఉందో చెప్పగలరా? అదేం భాగ్యం అంటూ, ఇది ఈస్ట్, అది వెస్ట్ అంటూ రూమ్ డైరెక్షన్స్ చెప్పాడు శ్రీనివాసు. సమీర వెంటనే సన్లైట్ ఈ విండో నుండి వస్తుంది అంటూ ఒక మ్యూజికల్ హ్యాంగింగ్స్ని అక్కడ తగిలించింది. ఆ మ్యూజికల్ హ్యాంగింగ్ మధ్యలో సమీర ఒక సన్ యాంబ్లం ఉన్న ఒక గ్లాస్తో తయారైన రెడ్ రౌండ్ కాయిన్ ఉన్నది. అది చాలా బాగుంది, చూసిన వాళ్ళకి చాలా రిలాక్సేషన్గా ఇస్తుంది అది. తరువాత అసుర రూమ్లో చిన్న చిన్న చేంజెస్ చేసింది సమీర. శ్రీనివాస్ కూడా చాలా హెల్ప్ చేశాడు. లైటింగ్ వచ్చే మంచి కర్టెన్స్, హ్యాపీనెస్ని ఇచ్చే మంచి వాల్ పేపర్స్ స్టిక్ చేసింది. తరువాత సమీర రూమ్లో బాల్కనీలో చాలా మ్యూజికల్ హ్యాంగింగ్స్ తగిలించింది. గాలి వేస్తుంటే ఆ సౌండ్ బెడ్రూమ్లోకి సంగీతంలాగా వస్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ గారిని తీసుకుని కొన్ని హ్యాంగింగ్స్ మెయిన్ హాల్లో మెయిడ్స్ హెల్ప్తో పెట్టించింది. అప్పుడు అక్కడికి వచ్చిన పెద్ద ఆయన కోపంతో, ఏంటివి అని చిరాకుగా అన్నారు. తాతయ్య ప్లీజ్, నాకు గాలికి వచ్చే ఈ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అంటే వీటి వలన ఇంట్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది అంది. ఆయన ఇంకా ఏమీ అనలేక సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య రూమ్కి వెళ్ళి తను తెచ్చిన డ్రెస్, గిఫ్ట్స్ ఇచ్చింది. ఆ గిఫ్ట్స్లో లాఫింగ్ బుద్ధ ఒకటి తాతగారు టేబుల్ మీద ఎదురుగుండా పెట్టింది. తాతగారు నవ్వుతూ, బాగుంది, ఈ వయసులో నా స్ట్రెస్ పోగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నావా అని అడిగారు. దానికి సమీర, మీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా కాసేపు లాఫింగ్ బుద్ధాని చూడండి, రిలాక్స్ అవుతారంటూ చెప్పింది. తరువాత వాళ్ళ అత్త రూమ్కి వెళ్ళి సరస్వతి గారి కోసం కొన్న శారీస్ ఇచ్చింది. ఇన్ని చీరలు నాకెందుకు అన్నారు. దానికి అత్త, మీరు ఇలా బాధపడుతూ ఎన్ని రోజులు ఉంటారు అని అడిగింది. అప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వచ్చిన అసుర వీళ్ళ మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయాడు. సమీర సరస్వతి గారితో, అత్త, మీరు మావయ్యతో గడిపిన మంచి లైఫ్ అయిపోయిందని దాన్ని అక్కడితో ఆపేసి ఒక విధమైన నిరాశతో కూడిన లైఫ్ని బతుకుతున్నారు. అది అసుర కోసం భయంతో బ్రతుకుతున్నారు. దానివలన మీరు పైకి బాగానే రోజు ఉన్నా నైట్ మాత్రం ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ మింగాల్సి వస్తుంది. అది లేకపోతే మీకు నిద్ర పట్టదు. అంతేకాదు, అసురుకు తెలియకుండా మీరు హార్ట్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. మొన్న మీరు నా రూమ్కి వచ్చినప్పుడు మీరు వేసుకున్న ట్యాబ్లెట్ని నేను గూగుల్ చేశాను. మీకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉందని నాకు అర్థమైంది. డైలీ అన్ని పనులు మీరే చేస్తూ ఉంటారు. అత్త, దయచేసి నా మాట వినండి. మీరు ఇకపై మామయ్య ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తిరిగి అలాగే ఉండండి. మీరు రోజు భగవద్గీత పారాయణం చేస్తారు. మరి మీకు తెలుసు కదా, మిమ్మల్ని ప్రేమించే వారి ఆత్మ మిమ్మల్ని చూస్తూ ఉంటుందని. మీకు ఇష్టమైన కృష్ణయ్యలోనే ఆయన ఆత్మ ఉంటుంది. మీకు మావయ్యను గుర్తు చేయడానికి మీకు మావయ్య కొనిచ్చిన ఆ కొండపల్లి బొమ్మలు నేను తెచ్చాను. దయచేసి మీ రూమ్లో పెట్టుకోండి అంటూ అవన్నీ ఆ కబోర్డ్స్లో ఒక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉన్న కొండపల్లి బొమ్మలు పెట్టింది. దానికి సరస్వతి, వద్దమ్మా, ఆయన జ్ఞాపకాలని నేను మర్చిపోయాను, వదిలే అన్నారు చాలా ఎమోషనల్ అవుతూ. మీరు ఎప్పుడూ మావయ్యని మర్చిపోలేదు, ఆయన జ్ఞాపకాలకి దూరంగా ఉంచాలనుకుంటున్నారు. ఎందుకు అత్త, మీరు కూర్చోండి ముందు అంటూ వాటర్ తాగించి
అత్త, మీకు నేను చెప్పే అంతటి దాని కాను, కానీ ఒక్కటి చెప్పగలను, లవ్కి అంతం లేదు. మీరు ఆయన ఫిజికల్గా లేకపోయినా ఆయన్ను ఆత్మీయంగా మీరు ప్రేమించవచ్చు. ఎలాగో నేను చెప్తాను అంటూ ఒక పాత పెట్టెలో ఉన్న వీణను తీసి వాళ్ళ అత్త చేతిలో పెట్టింది. ఆవిడ ఎదురుగుండా తను తెచ్చిన పాలరాతి రాధాకృష్ణుల బొమ్మను ఆమె టేబుల్పై పెట్టి రాధాకృష్ణుణ్ణి తన మ్యూజిక్తో పాటల ద్వారా ప్రేమించింది. ఎందుకంటే కృష్ణుడు తన దగ్గరికి రాడని తెలుసు. అయినా ఆవిడ పాటలు ఎప్పుడూ ఆపలేదు. అలాగే మావయ్యను తలుచుకుని ఆయన కోసం బాధపడడం మానేసి ఆయనకి ఇష్టమైన పాటలు మ్యూజిక్లో ప్లే చేయండి అంటూ ఆగి, మావయ్య మీ పాటలకు పెద్ద ఫ్యాను అని కూడా నాకు తెలుసు. సరస్వతి ఆశ్చర్యంగా, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసు అని సరస్వతి సమీరను చూస్తూ అడిగింది. తాతయ్య మీ లవ్ స్టోరీ చెప్పారు అంది నవ్వుతూ. అవునా అంటూ సిగ్గుపడింది సరస్వతి. అవును సమీర, నిజమే. నువ్వు చెబుతుంటే నాకు అర్థమవుతుంది. మీ మావయ్య ఆత్మ ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మరుక్షణమే భ్రమ అనుకుంటూ ఉంటాను. నిన్ను ప్రేమించే ఎలా వదిలేస్తారత్తా ఆయన? మీరు సంతోషంగా ఉన్న రోజుల్లో ఆయనతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి అత్తయ్య. అత్త, నా కోసం ఒక పాట పాడవా అంది. ఆవిడ వీణ సరిచేసి ఒక మంచి రాధాకృష్ణ మీద పాట పాడసాగింది. గరి గరి సరి గరి రి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా ధప గరి గపద సద పద సద పద రి దపద రి దసరి గరి సరి గరి సరి రి గరి సరి గరి సద పగ గగ పాప గగ గద గగ గగ సాసద పగ పద సరి 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 గరి సద ఆమె పాట పాడిన వెంటనే ఆ ఇంట్లో ఒక కొత్తదనం నిండుకుంది. అసుర అక్కడే ఉండిపోయి వాళ్ళ అమ్మ పాట వింటూ పరవశించిపోయాడు. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పాట విన్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పాట విన్నాడు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను హాల్లో కూర్చుని ఆమె పాట వింటూ ఉండిపోయాడు. పాట అయిపోయాక, అత్త నువ్వు సూపర్, నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తావని నాకు ప్రామిస్ చేయి అని అడిగింది సమీర. తప్పకుండా తల్లి, నీకోసం చేస్తాను అని అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అత్త అంటూ ఆగి, అత్త చిన్న పర్మిషన్ కావాలి. చెప్పు తల్లి అన్నారు ఆవిడ. హాల్ ఎంట్రన్స్లో నేను ఒక బుద్ధుడి స్టాచ్యూ తెచ్చాను, అది పెట్టచ్చా అని అడిగింది. పెట్టమ్మా, చాలా మంచిది, పద నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటూ ఆవిడ వచ్చారు. అందమైన ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఎంట్రన్స్లో పెట్టారు. అప్పటిదాకా ఉన్న భయంకర నిశ్శబ్దం ఆ ఇంటిని వదిలి వెళ్ళినట్టుగా అసురకు అనిపించింది. ఆ తర్వాత ఇంకో బుద్ధుడి స్టాచ్యూని ద్వారబంధం కొంచెం దూరంగా ఉన్న వాటర్ ఫౌంటైన్ దగ్గర పెట్టారు. వెంటనే ఆ ఇంట్లోకి మంచి గాలి వీచింది. ఆ ఇల్లంతా ఏదో కొత్తదనంతో నిండుకొని ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న పనులకి అసుర ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. లేత ఆకుపచ్చని లెహంగా, పింక్ ఓనీలో చాలా ముద్దుగా ఉంది సమీర. తన పనిలో తను మునిగిపోతూ చాలా యాక్టివ్గా కదులుతుంది. తన జడ ముందుకి వెనక్కి కదులుతుంది వయ్యారంగా. ఉండి లేనట్లు ఉండే నడుం పై జడ కదులుతుంటే అసురుకి గుండెల్లో ఏదో అవుతుంది. మెయిన్ డోర్ దగ్గర చికాగ్గా ఉన్న మొక్కలు తీయించి అక్కడ చాలా ఫ్లవర్ ప్లాంట్స్ని గార్డెనర్స్ని పిలిపించి వేయించింది. గార్డెనర్స్ అందరూ పని అయ్యాక వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది అంటూ పక్కనే ఉన్న వాళ్ళ అత్తను సమీర అడిగింది. నేను పెళ్ళయి వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉంది అన్నారు ఆవిడ నవ్వుతూ. ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి నడిచారు. అసురు కూడా అబ్జర్వ్ చేస్తే పెద్ద ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి తమలపాకుల ప్లాంట్ని ఆ పెద్ద గుమ్మం నుంచి ఈ అవుట్ సైడ్ క్యారిడార్ వరకు పాకించింది. అది చూడ్డానికి చాలా బాగుంది. ఆ పెద్ద మెయిన్ డోర్ ఇప్పుడు చాలా బాగుందని అసుర మనసుకి అనిపించింది. అప్పటికే సమీర ఫ్రెష్ అయ్యి లైట్ కాటన్ సల్వార్ కమీజ్ వేసుకుని బయటికి వచ్చింది. కిందకి వచ్చి, అత్త ఆకలేస్తుంది, ఏం చేస్తున్నావు అని అడిగింది. దానికి ఆవిడ, నీకు ఇష్టమైన పానీపూరి చాట్ అన్నారు ఆవిడ.
సూపర్, అయితే ఒక పని చేస్తా, ఇంట్లో పార్టీ చేసుకుందాం అంది. ఎలాగా అంది సరస్వతి. ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకుని అవుట్ హౌస్లో ఉన్న శ్రీనివాసుని, వాళ్ళ వైఫ్ని లక్ష్మిని సాయంత్రం 7 గంటలకు పార్టీ ఉందని ఇంటికి రమ్మని పిలిచింది. దీనికి శ్రీనివాస్ కూడా ఆశ్చర్యపోయాడు. ఓకే, నేను బావకి కూడా చెప్పి వస్తాను అని పైకి వెళ్ళిపోతుంటే కిందే వీళ్ళని చూస్తున్న అసుర సమీరా అని పిలిచాడు. సమీర వెనక్కి తిరిగి బావా, ఈరోజు చిన్న పార్టీ చేసుకుందామా అని అడిగింది. ఏం పార్టీ అన్నాడు సీరియస్గా. పానీపూరి పార్టీ ఉంది, ఎగ్జైటింగ్గా అంది ఆవిడ. నువ్వు అమ్మ చేసుకోండి, నేను రాను, నాకు వర్క్ ఉంది అన్నాడు కూల్గా. దానికి సమీర, ఏం బావా నీకు పానీపూరి తింటం రాదా అని అడిగింది. దానికి సమీర వైపు సీరియస్గా చూస్తూ, ఏమీ ఆటలాడుతున్నావా నాతో అన్నాడు. లేదు బావా, నువ్వు ఇంత చిన్న పార్టీకి కూడా రాకుండా తప్పించుకుంటుంటే బాధగా ఉంది నాకు. సరే వస్తాను, కానీ ఈ నైట్ మాత్రం నువ్వు నాతోనే ఉండాలి అని అన్నాడు. దానికి వై నాట్, ఓకే ఉంటాను అంది చాలా క్యాజువల్గా. తర్వాత నో అన్నావో చూసుకో అన్నాడు వార్నింగ్ టోన్తో. ఓకే బావా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టైం అవుతుంది అంటూ మెట్ల వైపు అసురును తోసింది. దానికి అసుర వెనక్కి తన వైపు రాబోతుంటే చిన్నపిల్లలాగా అత్త అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది సమీర. బాయ్ ఫ్రెండ్స్.